పశ్చిమాసియాలో నెలల తరబడి కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలికే లక్ష్యంతో అమెరికా, ఇరాన్ దేశాల మధ్య స్విట్జర్లాండ్లోని బర్గెన్స్టాక్ రిసార్ట్లో కీలక చర్చలు ప్రారంభమయ్యాయి. ఇటీవల కుదిరిన ఇస్లామాబాద్ అవగాహన ఒప్పందం ఆధారంగా ఈ ఉన్నత స్థాయి దౌత్య సమావేశం జరుగుతోంది. ఖతార్, పాకిస్తాన్ దేశాలు మధ్యవర్తులుగా వ్యవహరిస్తుండగా స్విస్ దౌత్యవేత్తలు వేదికగా సిద్ధం చేశారు. రాబోయే 60 రోజుల్లో సమగ్ర అణు ఒప్పందాన్ని ఖరారు చేయడం, ప్రాంతీయ శాంతిని నెలకొల్పడమే లక్ష్యంగా ఇరు దేశాల ప్రతినిధులు ఈ చర్చల్లో పాలుపంచుకుంటున్నారు. ఈ చర్చల మొదటి రోజే ఇజ్రాయెల్, హెజ్బుల్లా ఘర్షణలపై ఒక అత్యవసర సెషన్ని కేటాయించారు. ఈ చర్చల్లో ఇజ్రాయెల్ గాని, హిజ్బుల్లా గాని లేదా లెబనాన్ ప్రభుత్వం గాని భాగస్వాములు కానప్పటికీ అమెరికా తన వ్యూహాన్ని మార్చి ఈ అంశాన్ని ఎజెండాలోకి తెచ్చింది. దక్షిణ లెబనాన్లో కొనసాగుతున్న హింసను అరికట్టేందుకు ఇరు పక్షాల చర్చల ప్రతినిధులు అంగీకరించినట్లు వార్తా సంస్థ ఎన్ఐ పేర్కొంది. ఇరాన్ తరపున పార్లమెంటు స్పీకర్ మహ్మద్ బాగర్ గాలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ నేతృత్వంలోని బృందం హాజరుగా అమెరికా తరపున వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, సీనియర్ ప్రతినిధులు జారెడ్ కుష్నూర్, స్టీవ్ విట్కాఫ్ చర్చల్లో పాల్గొంటున్నారు. మరోవైపు వ్యూహాత్మక సరిహద్దు ప్రాంతమైన హర్మూజ్ జలసంధిపై ఇరు దేశాల మధ్య నెలకొన్న విభేదాలు ఈ చర్చలపై ప్రభావం చూపుతున్నాయి. లెబనాన్లో ఇజ్రాయెల్ సైనిక చర్యల ఉల్లంఘనకు నిరసనగా ఈ జలసంధిపై తమకు నియంత్రణ ఉందని ఇరాన్ క్లెయిమ్ చేయగా అమెరికా దీన్ని ఖండించింది. 60 రోజుల్లోగా తుది ఒప్పందం కుదరకపోతే ఈ షిప్పింగ్ లేన్లో అమెరికన్ టోల్స్ విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. అయితే ఇరాన్ మాత్రం ఈ జలసంధిలో వాణిజ్య నౌకల సురక్షిత ప్రయాణం అనేది అంతకు ముందు కుదిరిన తాత్కాలిక ఒప్పందాల అమలుపైనే ఆధారపడుతుందని స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ ఈ వారంలో సంతకం చేసిన ప్రాథమిక ఒప్పంద వివరాలను క్షేత్రస్థాయిలో అమలు చేయడమే ఈ సమ్మిట్ ముఖ్య ఉద్దేశం. చర్చల ప్రారంభానికి ముందు ఇరాన్ స్పీకర్ గాలిబాఫ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తాము దేశ అమరవీరులకు, మినాబ్ పాఠశాలల ఘటన బాధితులకు జవాబుదారీగా ఉంటూ ఈ చర్చల్లో పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో కాల్పుల విరమణను కాపాడుకుంటూనే శాశ్వత అణు ఒప్పందాన్ని సాధించడానికి దౌత్యవేత్తలకు 60 రోజుల గడువిచ్చారు.